నమస్కారం అండి. ఈరోజు మనము వసంత పంచమి అంటే ఏమిటి, వసంత పంచమి యొక్క విశిష్టత ఏమిటి తెలుసుకుందాము. వసంత పంచమి మాఘశుద్ధ పంచమి నాడు జరపబడును. దీనిని శ్రీ పంచమి ఇంకా మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈరోజు సరస్వతీదేవికి పూజలు చేస్తారు. సర్వ విద్యలకు ఆధారం సరస్వతీదేవియే గనక ఈరోజు చిన్న పెద్ద అనే తేడా లేకుండా కళలు పుస్తకాలు అమ్మవారి దగ్గర ఉంచి ఆరాధిస్తారు. సరస్వతీదేవిని ఆరాధించిన వారు యశస్వి పొందుతారు. యశస్వి అంటే కీర్తించబడడం అని అర్థం. కావున ఈ రోజున 3 సంవత్సరాలు పైబడిన పిల్లలకి అక్షరాభ్యాసాన్ని ప్రారంభిస్తారు. ఈరోజు తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రమైనటువంటి బాసరలో అక్షరాభ్యాసాలు చేపిస్తారు. ఇది దేశంలోనే 2వ సరస్వతి ఆలయంగా తెలంగాణలోని బాసర పుణ్యక్షేత్రం ప్రసిద్ధి. గోదావరి ఒడ్డున ఆధ్యాత్మిక వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రంలో అమ్మవారు భక్తులచే నిత్యం పూజలు అందుకుంటారు. సరస్వతి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. చిన్నారులను పాఠశాలకు పంపించే ముందు అక్షరాభ్యాసం చేయించాలని దేశం నలుమూలల నుండి తల్లిదండ్రులు ఆలయానికి వస్తుంటారు. అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన సంపన్నులవుతారని భావిస్తారు. సరస్వతి ఆరాధన వలన వాక్శుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫూరణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు. శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమీ తిథి నాడు సరస్వతీదేవికి ఆరాధనలు పూజలు చేస్తూ ఉంటారు. చంద్రిక చంద్రవదన, తీవ్ర మహాభద్ర మహాబల, భోగద భారతి భామ, గోవింద గోమతి శివ అని ప్రతిరోజు కానీ పంచమి సప్తమి తిథులలో కానీ సరస్వతి జన్మ నక్షత్రం రోజు కానీ పూజించిన వారికి ఆ తల్లి కరుణా కటాక్షములు పుష్కలంగా ఉంటాయి. అహింసకు అధినాయిక సరస్వతీదేవి. సరహ అంటే కాంతినిచ్చేది అని అర్థం. అందుకే సరస్వతి అని పిలువబడుతుంది. అజ్ఞానమనే తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞానమనే కాంతి కిరణాన్ని వెదజల్లే దేవత సరస్వతి. ఈ అహింసామూర్తి తెల్లని పద్మమునందు ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి గనకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పెంపొందించుకున్న వారికి ఆయుధాలతో అవసరం ఉండదు కదా. ఈ తల్లిని తెల్లని పుష్పములతోనూ శ్వేత వస్త్రములతోనూ శ్రీగంధముతోనూ అలంకరిస్తారు. పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పుష్పములతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితో కూడిన వంటలను, నారీకేలమును, అరటి పండ్లను, చెరకును నివేదనగా చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులతో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు. అమ్మవారికి వాగేశ్వరి, మహాసరస్వతి, సిద్ధ సరస్వతి, నీల సరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాల సరస్వతి అని ఎవరైతే పూజిస్తారో వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట. సరస్వతీదేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళల సర్వావస్థలయందు మాతోనే ఉండమని ప్రార్థిస్తారు. వ్యాస వాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేద విభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు.
పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు. అలాగే మాఘమాసం శిశిర ఋతువులో వసంతుని స్వాగత చిహ్నముగా ఈ వసంత పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుడి ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుడి అనురాగవల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయడం కూడా శ్రీ పంచమి నాడే కనబడుతుంది. ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడతాయని భావిస్తారు. శారదాదేవి జ్ఞానానికే కాకుండా సంగీత, నృత్య, సాహిత్యాలకు కూడా ఈ దేవియే మూలం కనుక ఈ తల్లిని నృత్య కేలి విలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్త పురాణం చెప్తుంది. ఈ వసంత పంచమి, శ్రీ పంచమి నాడు సరస్వతిని ఆరాధించే విధానాలను స్వయంగా శ్రీమన్నారాయణుడే నారదునకు వివరించినట్లు దేవి భాగవతం చెబుతుంది. ఈ జ్ఞానప్రదాత పరాశక్తి మొదటగా ధరించిన 5 రూపాల్లో సరస్వతి ఒకటి. సరస్వతీ మాత కేవలం చదువులనే కాదు, సర్వశక్తి సామర్థ్యాలను తమ భక్తులకు ప్రసాదిస్తుందని దేవి భాగవతం 9వ స్కంద 5వ అధ్యాయం వివరిస్తుంది. కావున ఈ వసంత పంచమి రోజున మనమందరము తల్లిని ఆరాధన చేసి తల్లి కృపకు పాత్రలమవుదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.